कांग्रेस की तरफ से आयद करदा इल्जामात को रद्द करते हुए कारगुजार सदर बीआरएस व रुकन असेंबली सिरसिल्ला के तारक रामाराव ने आज वाजे किया कि उनके पास कोई जाती फार्म हाउस नहीं है जो कि बफर जोन के उसूलों और कवायद की खिलाफ वर्जी करते हुए बनाया गया हो। तेलंगाना भवन में मीडिया के नुमाइंदों से बात करते हुए केटीआर ने कहा कि उन्होंने एक फार्म हाउस लीज पर हासिल किया है जो कि उनके एक दोस्त का है। अगर इसकी तामीर में किसी भी किस्म की खिलाफ वर्जी पाई जाती है तो वो इसके इन्हदाम की हिमायत में आगे आएंगे। केटीआर ने कहा कि ऐसा कहने पर मेरा दोस्त मुझ पर जिंदगी पर लानत मलामत भेज सकता है, ताहम वो इस इक़दाम से पीछे नहीं हटेंगे और उनके पास पोशीदा रखने के लिए कुछ भी नहीं है। केटीआर ने कहा कि जायदादों से मुतालिक मेरा हलफनामा एक अवामी दस्तावेज है। उन्होंने मजीद कहा कि उनकी तरफ से किसी भी किस्म की खिलाफ वर्जी की सूरत में हुकूमत उनके खिलाफ कार्रवाई कर सकती है। केटीआर ने कहा कि आइए हम उन वुज़रा से आगाज़ करें जिन्होंने बफर जोन के उसूलों की खिलाफ वर्जी करते हुए अपनी जायदादों पर तामीरात अमल में लाई हैं। केटीआर ने यह जानना चाहा कि बरसर इख्तिदार कांग्रेस के कायदीन बशमूल वजीर माल श्रीनिवास रेड्डी और उनके भाई की मुल्की ऐसी जायदादों के खिलाफ क्या कार्रवाई की जाएगी। केटीआर ने चीफ मिनिस्टर ए रेवंत रेड्डी की मिल्कियत वाली इसी तरह की जायदाद दिखाने की पेशकश की और मीडिया के रूबरू इसकी सैटेलाइट तस्वीर शेयर की। उन्होंने कहा कि कांग्रेस कायदीन जैसे केवीपी रामचंद्र राव, सदनशीन कानून साज कौंसिल सुकेंदर रेड्डी, पटनम महेंदर रेड्डी, मधुयाक्षी गौड़ और दूसरे कांग्रेस कायदीन भी ऐसी ही जायदादों के मालिक हैं। हत्ता कि कांग्रेस के रुकन असेंबली और V6 चैनल के मालिक जी विवेक का एक जाती गेस्ट हाउस और फार्म हाउस है जो कि पूरी तरह से झील से घिरा हुआ है। उन्होंने कहा कि V6 चैनल जायदाद की तस्वीर कशी करे और इसके इन्हदाम को यकीनी बनाए। रुकन असेंबली होने के नाते विवेक को भी इस मामले में पहल करनी चाहिए। केटीआर ने कहा कि इस बात के इम्कानात हैं कि इसे मुनदम नहीं किया जाएगा क्योंकि विवेक इसका तहफ़्फ़ुज़ करेंगे। ఇంతసేపు రైతుల సబ్జెక్ట్ చెప్తే మీరేమో హైడ్రామా నేను ఒకటే చెప్తా ఉన్నా, నాకంటూ పాపం కొంతమంది మీడియా మిత్రులకు కూడా తెలియదు, మీరు కొండలరెడ్డి మాయలో రేవంత్ రెడ్డి మాయలో ఉన్నారు కొంతమంది, మీకు నేను చెప్తా ఉన్నా, వాళ్ళు ఎవరో మీరే అనుకోండి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మాయలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాకంటూ ఏ ఫామ్ హౌస్ లేదు, స్పష్టంగా చెప్తా ఉన్నా. నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌస్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్నమాట వాస్తవం, ఒక 7-8 ఏళ్ళ నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం. ఒకవేళ అది ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా, దగ్గర ఉండి అవసరమైతే నేను కూడా పోయి, ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గరుండి కూలగొట్టించి వస్తా. ఒకవేళ అందులో ఏమైనా తప్పు ఉంటే ఎఫ్టీఎల్లో బఫర్లో ఉంటే నేనే దగ్గరుండి కూలగొట్టించి వస్తా. కానీ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక మాట అడుగుతా ఉన్నా, సరే ఇలా ఏమైనా తప్పు ఉంటే కూలగొట్టిరు, నో ప్రాబ్లం, కూలగొట్టండి, దానిలో నష్టమేం లేదు, వెల్కమ్, మంచి జరుగుతున్నప్పుడు అందరం ఆహ్వానించాల్సింది. కానీ నేరుగా అక్కడి నుంచి బయలుదేరి నాతో పాటు రండి, మంత్రులు, పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్లు, ఎఫ్టీఎల్లలో బఫర్లలో కట్టిన రాజభవనాలు నేను కూడా తీసుకొని మీ అందరం కలిసిపోదాం, నాతో పాటు మీరు కూడా రండి మీడియా, నేను దగ్గర ఉండి తీసుకొని పోతా. నిన్న మొన్నటి నుంచి నేను కూడా చూస్తా ఉన్నా సోషల్ మీడియాలో ఎట్లా బ్రహ్మాండంగా జూమ్లు పెట్టి మరీ తీసినారు, గూగుల్ ఎర్త్తో అది గూగుల్ మ్యాప్స్ ఏందో కానీ చాలా చక్కగా పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు పేర్లు చెప్పమంటారా, రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, తర్వాత కేవీపీ రామచంద్రరావు గారు, ఆ తర్వాత పట్నం మహేందర్ రెడ్డి గారు ఎఫ్టీఎల్లో, తర్వాత ఇంకెవరున్నారు బా, సుకేందర్ రెడ్డి గారు కౌన్సిల్ చైర్మన్ గారు, తర్వాత మన ఉన్నారు మధు యాష్కి గారు, ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకొకటి కూడా ఉంది, రేవంత్ రెడ్డి గారిది కూడా ఏడుందో నేను చూపెడతా మీకు, మీరు వస్తా అంటే రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా చూపెడతా, ఎక్కడుందో మీకు శాటిలైట్ మ్యాప్లు పంపుతా, చూసుకోండి. నేనేమంటున్నా అంటే ఐ వెల్కమ్, ఎక్కడ నా పేరు మీద ఏదో మీడియాలో ఏదో వేసేసి ఏదో జరిగిపోయింది ఏమో అయిపోతుంది, ఆడేమైనా తప్పుంటే కొట్టండి, నేను ఎందుకు వద్దంట, వెల్కమ్. నా పేరు మీద ఏ ప్రాపర్టీ లేదు, లీజ్ మీద నేను ఉన్నాను. మా ఫ్రెండ్ నన్ను తిట్టుకుంటాడు కావచ్చు ఈ మాట చెప్పినందుకు, ఇంతెందుకు మాట్లాడినవరా నాయన నువ్వు అని, జీవితాంతం తిడతాడు కావచ్చు, పర్వాలేదు. నేను తప్పు జరిగితే దాన్ని కూల్చడంలో నేను దగ్గరుండి సహకరిస్తా. ఆడికెళ్ళి అట్లే కలిసిపోదాం, అదే హైడ్రానో అమీబానో ఏదో ఉంది కదా దాన్ని తీసుకొని ఆడికెళ్ళే పోదాం, పోయి సీదా మనం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారితో మొదలు పెడదాం, ఎందుకంటే మంత్రి గారు కదా, వాళ్ళ తమ్ముడు కూడా అక్కడే ఉన్నాడు ఎఫ్టీఎల్లో, కూలగొడదాం. చలో ఒకటే రోజు మనందరం ప్రజలకు పారదర్శకంగా ముందుండి నిలబడదాం, మీరు మేము, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి అభ్యంతరం లేదు. ఇఫ్ దే వాంట్ టు టేక్ సమ్ యాక్షన్ లెట్ దెమ్ టేక్.